కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పాదర్శ యమదూతల వివాదము. 8వ అధ్యాయం చివరిలో అజామిష్ను విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్తారు కదండి. ఎందుకు తీసుకువెళ్తున్నారని అడిగితే దానికి కంటిన్యూషన్గా 9వ అధ్యాయం అనేది ఉండబోతుంది. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువునకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములు తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరు. అందుకు జవాబుగా యమదూతులు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాలు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువుకి కడకు వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుడి అవసాన కాలమును మమ్ము పంపి వారిని రప్పించెదరు. పావులేనటువంటి వారే వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్య, మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించువారును, పరమాన్న భక్తులను, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించుచున్నవారును, జీవహింస చేయువారును, దొంగ బుద్ధులున్నవారును, దొంగ పద్దులతో వడ్డీలు వసూలు చేయువారును, జారత్వం చోరత్వం చే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచి కృతజ్ఞతలో పెండ్లిండ్ల శుభకార్యములు జరగనివ్వక అడ్డు తలికి వారును, పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకముందు పడద్రోసి దండింపుము. మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామినుడు బ్రాహ్మణుడికే పుట్టి దురాచారంలోకి కులభ్రష్టుడే జీవించసాగాడు. కామాంధుడే వావి వరుస లేకుండా సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణు లోకమునకు ఎట్లా తీసుకుని పోతురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమదూతలారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మము తెలియదు. ధర్మ సూక్ష్మలు ఎట్టువో చెప్పుదము వినుము. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్క్రమములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరి నామస్మరణ చేయువారును, మరణం కాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపము గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణాన్ని స్మరించుచు చనిపోయాను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోదుము అని పలికిరి. అజామినుడు విష్ణుదూతలు సంభాషణలు ఆలకించి ఆశ్చర్యపోయాను. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను ఈనాటి వరకు నారాయణ పూజను కానీ వ్రతములు కానీ ధర్మము కానీ చేసి ఎరుగను. నవమాసములు మోసి కని పెంచి తల్లిదండ్రులు సహితముగా ప్రణవిల్లలేదు. వర్ణశ్రమలు విడిచి కులభ్రష్టుడై నీచకాలమున కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధముల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు కేగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బులెక్కి బాధ కలిగించినో అటులనే శ్రీహరిని స్మరించి ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ్యమందలి 9వ రోజు 9వ పారాయణం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.